డాక్టర్ ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. బ్లడ్ అక్కడ పూలప్ అయిపోయి కింద నుంచి పైకి వెళ్ళకపోవటమే వారికోస్ వెయిన్ బేసిక్గా. అంటే అది కనిపించగానే వెంటనే కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు డాక్టర్. ఇప్పుడు చూసినట్టయితే మేము లేజర్ అంటాం, లేకపోతే రేడియో ఫ్రీక్వెన్సీ అబలేషన్ అంటాం. ఇప్పుడు లేటెస్ట్గా ఫ్రమ్ లాస్ట్ 5-6 years గ్లూ థెరపీ అని వచ్చింది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఆఫీస్ బేస్డ్ ప్రొసీజర్ అంటాం. డాక్టర్ చాలామంది ఈ కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. ఏంటంటే కాళ్ళు ఒకేసారి మొద్దుబారిపోవడం కానివ్వండి, మంట వస్తుందంటారు, చాలా స్టిఫ్గా అయిపోతూ ఉంటాయి. మనకి షుగర్స్ హై ఉండటం వల్ల ఎలా అయితే ఐస్ ఎఫెక్ట్ అవుతాయో, బ్లడ్ వెజల్స్ ఎఫెక్ట్ అవుతాయో, కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయో, అదే రకంగా నర్వస్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. నేను మీ యాంకర్ కృతిక. ఈరోజు మనతో డాక్టర్ నరేంద్రనాథ్ మేధా గారు ఉన్నారు, వాస్కులర్ ఎండోవాస్కులర్ పోడియాట్రిక్ సర్జన్ ఫ్రమ్ ద ఫుడ్ డాక్టర్ హాస్పిటల్స్. హలో డాక్టర్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? గుడ్ అండి. డాక్టర్, సాధారణంగా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎక్కువగా ఏ కంప్లైంట్స్తో వస్తారు? ఐ బీయింగ్ ఏ వాస్కులర్ సర్జన్ అండ్ పోడియాటిక్ సర్జన్, మాకు రెగ్యులర్గా ఈ రక్తనాళాలు బ్లాకేజ్ చేసిన వాళ్ళు, రక్తనాళాలు అంటే హార్ట్ నుంచి బయటకు వచ్చే బ్లడ్ వెజల్స్ని ఆర్టరీస్ అంటాం, రివర్స్ తీసుకెళ్లేవి వెయిన్స్ అంటాం. అంటే ఇట్ హ్యాస్ టు ఫ్లో టువర్డ్స్ అండ్ అవే ఫ్రమ్ ద హార్ట్, ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అంటాం. ఇందులో వచ్చే బ్లాకేజెస్ ఎటువంటి అయినా సరే, అది మెడ భాగంలో అవ్వచ్చు, కెరోటిడ్స్ అంటాం, లేదంటే చేతికి వచ్చే రక్తనాళాలు మూసుకుపోవచ్చు, లేదంటే కాళ్ళకు వచ్చే రక్తనాళాలు, లేదా వేరే అవయవాలు అంటే కిడ్నీస్కి కానీ, లేకపోతే మన స్టమక్ కానీ, లేకపోతే మనం మాట్లాడినట్టయితే కనుక కాళ్ళకు వచ్చే రక్తనాళాలు కానీ, ఎటువంటి ఆర్టీరియల్ బ్లడ్ సర్క్యులేషన్ కానీ, వీనస్ సిస్టంలో కానీ, ఆర్టరీస్ అండ్ వెయిన్స్లో ఎటువంటి బ్లాకేజెస్ ఉన్నా, లేకపోతే అందులో క్లాట్స్ అయినా సరే, లేకపోతే అందులో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లేదంటే డయాబెటిక్ పేషెంట్స్లో కాళ్ళకు గాయమై పుండు మానకపోయినా సరే, ఇలాంటి పేషెంట్స్ అందరూ మీ దగ్గరకు వస్తారు ఈ కండిషన్స్తోని. రెగ్యులర్గా. అంటే డాక్టర్, చాలా మంది ఈ కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. ఏంటంటే కాళ్ళు ఒకేసారి మొద్దుబారిపోవడం కానివ్వండి, మంట వస్తుందంటారు, చాలా స్టిఫ్గా అయిపోతూ ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు ఏమైనా బ్లడ్ క్లాట్ ఉండే అవకాశం ఉందా డాక్టర్, లేకపోతే సాధారణమేనంటారా? అంటే ఇప్పుడు డయాబెటిస్ పేషెంట్లు చూసిన తరచుగా యూజువల్గా ఈ మీరు చెప్పిన సిమ్టమ్స్ డయాబెటిక్ పేషెంట్లో చూస్తాం. దాన్ని డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. అంటే మళ్ళీ తల నుంచి స్పైనల్ కార్డ్ నుంచి కాళ్ళకు వచ్చే నర్వస్ సిస్టమ్ అంటాం కదా. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 10 years డయాబెటిస్ ఉంటే 50% ఆఫ్ పేషెంట్స్ విల్ సఫర్ విత్ డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి. అంటే ఇప్పుడు కండిషన్స్ అన్ని, ఇప్పుడు చెప్పిన సిమ్టమ్స్ అన్ని అందులో ఇవన్నీ న్యూరోపతికి వస్తాయి. అంటే కాళ్ళు ముద్దుబారటం కానీ, తిమ్మిర్లుగా ఉండటం కానీ, స్పర్శ తగ్గడం కానీ, లేదా కాళ్ళు జుమ్ము లాగినట్టు అనిపించడం కానీ, దీస్ ఆర్ ఆల్ న్యూరోపతిక్ సిమ్టమ్స్ ఓవర్ ద పీరియడ్. అలా కాకుండా సడన్గా కాళ్ళు స్పర్శ తగ్గటం, చల్లగా అవటం అనేది బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం వల్ల అక్యూట్ లింబ్ ఇస్కీమియా అంటాం. సడన్గా రక్త సరఫరా కాళ్ళకు తగ్గితే సడన్ ఆన్సెట్ ఆఫ్ స్పర్శ తగ్గిపోవటం, మూమెంట్ లేకుండా అవటం, దానివల్ల అక్యూట్ లింబ్ ఇస్కీమియా అంటాం. ఇప్పుడు మీరనే తరచుగా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం స్లోగా స్పర్శ తగ్గడం కాళ్ళల్లో, లేదంటే కానీ తిమ్మిర రావటం కానీ, లేకపోతే స్పాంజ్ లైక్ సెన్సేషన్ అంటారు చాలామంది, పాదం కిందే పక్క, దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటాం. తరచుగా మనం డయాబెటీస్లో చూస్తాం. డయాబెటీసే కాకుండా వేరే వాళ్ళకి ఏదైనా స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉన్నా, స్పైన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే, ఆ ఫైన్ నర్వస్ సిస్టమ్ ఏదైతే కాలుకు వస్తుందో దానివల్ల ఈ సిమ్టమ్స్ చూస్తాం. అంటే ఇప్పుడు చెప్పిన సిమ్టమ్స్ అన్ని డాక్టర్, అది కంప్లీట్గా కారణాలు ఏంటి? ఓన్లీ స్పైన్కి సంబంధించిందేనా, లేకుంటే ఓవర్ ద పీరియడ్ కంప్లీట్గా వాళ్ళ లైఫ్ స్టైల్ మీద కూడా ఉంటుందా డాక్టర్? డయాబెటిక్ పేషెంట్స్లో ఓవర్ ద పీరియడ్, ఈవెన్ దో దే హ్యావ్ ఏ స్ట్రిక్ట్ డయాబెటిక్ కంట్రోల్, HbA1c 6.5 లోపు ఉన్న వాళ్ళలో కూడా 50% న్యూరోపతి చూస్తాం. అలా కాకుండా అన్కంట్రోల్లో చూస్తే ఆల్మోస్ట్ 80% దే కెన్ గో విత్ ద న్యూరోపతి. ఈ నరాలు డ్యామేజ్ అవుతాయి కాళ్ళకు వచ్చేవి. అలా ఎందుకు డాక్టర్? అంటే ఇప్పుడు మనకి షుగర్స్ హై ఉండటం వల్ల ఎలా అయితే ఐస్ ఎఫెక్ట్ అవుతాయో, బ్లడ్ వెజల్స్ ఎఫెక్ట్ అవుతాయో, కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయో, అదే రకంగా నర్వస్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, న్యూరోపతి అవుతుంది అనమాట. అంటే కంట్రోల్ చేసుకున్నా కూడా కంట్రోల్ చేసుకున్నా సరే ఓవర్ ద టైం పీరియడ్ యూల్ హ్యావ్ దిస్ ఇష్యూస్ అనేది. కంట్రోల్ చేసుకున్న వాళ్ళలో తక్కువగా ఉంటుంది, కంట్రోల్ చేసుకున్న వాళ్ళు చాలా ఎర్లీగా వచ్చేస్తాయి. అంటే మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమంది నాకు కాళ్ళల్లో తిమ్మిర్లు మంటలుగా ఉన్నాయి అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుని వాళ్ళు డయాబెటీస్ ఉంటుంది. అంటే అర్థం చేసుకోండి. అంటే జస్ట్ ఫుట్ బర్నింగ్ సెన్సేషన్ అని డాక్టర్ దగ్గరికి వెళ్తే చిన్న ప్రాబ్లంతో వెళ్ళి వాళ్ళ డయాబెటిక్ పేషెంట్స్ లాగా బయటపడుతుంది. అంటే ఏంటంటే ఈ న్యూరోపతి వాళ్ళు ఎప్పుడు చెక్ చేయించుకుంటారు, ఫ్రమ్ లాస్ట్ 1-2 years చెక్ చేయించుకుని ఉండరు. ఎప్పుడు బ్లడ్ షుగర్స్ కానీ ఇవన్నీ నాకెందుకు వస్తుందిలే అనుకుంటారు. సడన్గా నాకు కాళ్ళు తిమ్మిర్లు ఉన్నాయండి, పాదాలు ఉన్నాయి, కానీ మేము సస్పెక్ట్ చేసేది ఏంటంటే ఈ నరాలకు సంబంధించిన వాళ్ళకి తిమ్మిర్లు అవి ఉంటాయి. చూస్తే రెట్రోగ్రేడ్గా వాళ్ళకి డయాబెటీస్ ఉంటుంది.
వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటే అది కంట్రోల్ అవుతుంది అనమాట. అంటే మామూలుగా మెయిన్ కారణాలంటే అందరికి అర్థమయ్యేలా ఏం చెప్తారు డాక్టర్? యూజువల్గా ఇట్స్ ఏ న్యూరోపతిక్ సిమ్టమ్, నర్వ్ రిలేటెడ్ అండి, బ్లడ్ సర్క్యులేషన్ కాదు, నరాలకు సంబంధించిన సిమ్టమ్. తిమ్మిర్లు కానీ, మంటలు కానీ, స్పర్శ తగ్గటం కానీ, ఏదైనా కాళ్ళకు గుచ్చుకున్నా తెలియకపోవటం కానీ, ఇవన్నీ డయాబెటీస్లో చూస్తాం. ఇట్స్ న్యూరలాజికల్ సిమ్టమ్స్. ఓకే. కొంతమందిలో స్పైనల్ కార్డ్ లేదని ఇంతకుముందు సర్జరీ అయినా, లేదా ఇంతకుముందు ఓకే. ఏమైనా యాక్సిడెంట్ అయినా, ఇప్పుడు మనకు స్పైనల్ రూట్స్ ఏమైనా కంప్రెస్ అయినా సరే అది నరాలకు సంబంధించి, న్యూరాలజీకి సంబంధించి కాబట్టి నేను తరచుగా చూసేది ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్లో డయాబెటిక్ పెరిఫరల్ న్యూరోపతిని చూస్తాం అనమాట. అంటే డాక్టర్ ఇప్పుడు ఇది ఏజ్‌తో కూడా సంబంధం ఉంటుందా డాక్టర్? అలా ఏం లేదండి. ఇట్స్ మోస్ట్లీ వీ సీ ఇన్ ద ఎల్డర్లీ పేషెంట్స్ బికాస్ ఒక 10 సంవత్సరాల నుంచి డయాబెటీస్తో బాధపడుతూ ఉంటారు కదా, ఓకే. వాళ్ళలో తరచుగా చూస్తాం. ఇప్పుడు 1-2 years నుంచి డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఇమీడియట్గా మనం ఆ సిమ్టమ్స్ అనేవి రావు ఓకే. రెగ్యులర్గా. ఓవర్ ద టైం పీరియడ్ కంట్రోల్గా ఉన్న వాళ్ళకి లేట్గా వస్తుంది, అన్కంట్రోల్లో ఉన్న వాళ్ళకి ఎర్లీగా వస్తుంది. అంటే ఇప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్‌లో మీ దగ్గరకు వచ్చిన క్లయింట్స్‌లో ఎవరికైతే కొంచెం ముందుగా ఇవి తెలిసిన వాళ్ళు, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఏ విధంగా డిటర్మైన్ చేస్తారు డాక్టర్? ఇప్పుడు ఇఫ్ సమ్మన్ ఈజ్ సఫరింగ్ విత్ డయాబెటీస్, కొన్ని సంవత్సరాలుగా డయాబెటీస్ ఉంటే ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇప్పుడు వీఆర్ స్టార్టెడ్ ఏ హాస్పిటల్ కాల్ ది ఫుడ్ డాక్టర్ హాస్పిటల్. ఓకే. ఇట్స్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఏ ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్. ఫస్ట్ టైం ఇన్ ఇండియా వీ స్టార్టెడ్. ఇప్పుడు అవుట్ ఆఫ్ ద కంట్రీ మనం చూసుకున్నట్టయితే పోడియాట్రీ సపోజ్ స్పెషాలిటీ ఫుట్ అండ్ యాంకిల్. నౌ చాలా వీ తక్కువ స్టార్టెడ్. ఉంటుంది. అంటే వెస్టర్న్ కంట్రీస్ యూ సీ ఆర్ ఇఫ్ యూ వెల్ డెవలప్డ్ కంట్రీస్ చూస్తే దెర్ ఇస్ అ సపరేట్ బ్రాంచ్ కాల్డ్ పోడియాట్రీ విచ్ డీల్స్ అబౌట్ ఫుట్ అండ్ యాంకిల్ కండిషన్. యాక్చువల్లీ పోడియాట్రిక్ డిపార్ట్మెంట్ అనేది ఇక్కడ మాత్రం చాలా తక్కువ డాక్టర్. మన వెస్టర్న్ కంట్రీస్ అసలు దెర్ ఇస్ నో వేర్ ఇన్ ఇండియా విల్ కాల్ పోడియాట్రీ. అవును. అవును. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పేషెంట్ క్యాన్ వాక్ టు మీ, డైరెక్ట్లీ. నేను వాస్కులర్ సర్జన్ లేదా ట్రైన్ ఇన్ పోడియాట్రిక్ సర్జరీ, దే మే కమ్ టు మీ, అరస్ దే మే గో టు ఏ ప్లాస్టిక్ సర్జన్, దే మే గో టు ఏ జనరల్ Yes, సర్జన్, yes. అరస్ దే మే గో టు ఏ ఫిజిషియన్. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏంటి ప్రాబ్లం అన్నది ఒక సపరేట్ స్పెషాలిటీ లేదు, చాలా మందికి గైడెన్స్ లేదు డాక్టర్. గైడెన్స్ లేదు. ఎక్కడికి వెళ్ళాలి అంటే ప్రతి ఒక్క పెయిన్కి జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్దాము, అది ఆయన చెప్పిన దగ్గరికి వెళ్దాము అని అనుకుంటారు. ఇప్పుడు ఈ సమస్యలన్నీ వాళ్ళు డయాబెటిక్ వచ్చింది కదా డాక్టర్ దగ్గరికి వెళ్దాంలే అనుకుంటారు. ఈ పెయిన్ యాక్చువల్లీ ఇంత డీటెయిల్గా వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎవరు ఇవ్వలేదు, తెలియదు కూడా. ఎనీవన్ హెస్ గాట్ ఎ ఫుట్ ఇష్యూ దే షుడ్ గో టు ఏ పోడియాట్రిక్ సర్జన్. యూజువల్గా ఆ Okay. స్పెషాలిటీ దగ్గరికి వెళ్తే వన్ స్టాప్ సొల్యూషన్ వీ కెన్ రూల్ అవుట్. మీకు అండర్లైన్ డయాబెటీస్ ఉందా, డయాబెటీస్ ఉంటే మీ కార్లో న్యూరోపతి ఏ స్టేజ్లో ఉంది, విల్ చెక్ దేర్ సెన్సేషన్, వైబ్రేషన్, హార్ట్, టచ్, కోల్డ్. ఈ టెస్ట్లన్నీ చేసి ఏ స్టేజ్ ఆఫ్ న్యూరోపతిలో ఉంది మీకు, ఓకే. ఏ కైండ్ ఆఫ్ ఫుట్వేర్ మీరు వాడాలి దీన్ని బట్టి, ఓకే, ఎలా మీరు ప్రివెంటివ్ కేర్ తీసుకోవాలి, ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్ డయాబెటిక్ ఫుట్ అంటాం, లేకపోతే కాళ్ళ కింద స్పర్శ తగ్గటం వల్ల గాయాలు వస్తాయి, ఇవన్నీ మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు. దిస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వీ కెన్. ఇనీషియల్ స్టేజ్లో డయాబెటీస్ ఉన్నవాళ్ళు లేదంటే న్యూరోపతి ఉన్నవాళ్ళు ఫుట్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా రెగ్యులర్ డాక్టర్ చెకప్ చేయించుకొని దానికి సంబంధించిన ఫుట్వేర్ ఎగ్జామినేషన్ చేయించుకొని కస్టమైజ్ ఫుట్వేర్ వేసుకున్నట్టయితే కనుక ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్ని, అంటే కాళ్ళకు వీళ్ళకి మీరు గైడ్ చేస్తారు వాటిని గైడ్ చేయడం వల్ల చాలా ఇంపార్టెన్స్ అండి. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అవును. అవును. ఒకసారి గాయమై మా దగ్గరకు వచ్చి మా చుట్టూ తిరగడం కంటే కూడా యాక్చువల్లీ మీ దగ్గరికి రావాలన్న గైడెన్స్ కూడా చాలా మందికి తెలియదు డాక్టర్. ఇప్పుడు మీరు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కానీ అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్కి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. తర్వాత వాళ్ళు అంత తొందరగా అంత పెద్ద డిసీజ్ నాకు రాదు అని అనుకుంటారు, ఇంత చిన్నది కదా అని అదే చెప్పేసి ఇగ్నోరెన్స్. నాకెందుకు వస్తుంది, నా కాళ్ళు బాగున్నాయి కదా, డయాబెటీస్ వల్ల కాళ్ళకి ఎందుకు వస్తుంది అనుకుంటారు. అవును. అవును. డయాబెటిక్స్ వల్ల ఎలా అయితే కళ్ళకు వస్తుందో, కిడ్నీలకు వస్తాయో, వేరే రక్తనాళాలకు వస్తాయో, కాళ్ళలో ఉన్న రక్తనాళాల్లో కూడా డయాబెటీస్ వల్ల రక్తనాళాలు మూసుకుపోతాయి. డాక్టర్ ఓకే. ఇది అంటే వంశపారపర్యంగా కూడా వస్తుందా డాక్టర్, లేకుంటే వాళ్ళకి డయాబెటీస్ ఈజ్ జెనెటికలీ ప్రీడిస్పోజ్డ్ ఉంటుంది. ఓకే. మనం జాగ్రత్తగా తీసుకున్నట్టయితే మన పేరెంట్స్కి మన లైఫ్ స్టైల్ బాగుండేట్టుగా మనకు రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. మెయిన్ సైన్స్ ఏముంటాయి డాక్టర్, ఒకవేళ వాళ్ళ మదర్కో ఫాదర్కో ఉంటుంది చూశారు, ఓకే నాకు రావద్దు అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో డాటర్ సన్ కానీ అంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు మొట్టమొదటిగా వాళ్ళు ఎలా అలర్ట్ అవ్వాలంటారు? సైన్స్ పేరెంట్స్కి ఉంది అని అంటే ఒక డిసీజ్ జెనెటికల్లీ ప్రీడిస్పోజ్డ్గా ఉంటే కనుక వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉన్నట్టయితే ఒకటి ఒబేసిటీ. ఓకే, ఇఫ్ ద పేరెంట్స్ ఆర్ ఒబేస్, ఇఫ్ సన్ ఈజ్ ఒబేస్, వెయిట్ రిడక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ Okay, టు ప్రివెంట్ okay. డయాబెటీస్ అండి. సేమ్ టైం ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు మనకున్న ఫుడ్ హ్యాబిట్స్ మన పేరెంట్స్ లేకపోయినా మన డయాబెటీస్ వస్తుంది Yes, yes. బికాస్ ఆఫ్ అవర్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్. ఓకే. ఇప్పుడు నేనున్నాను యాజ్ అ సర్జన్, ఐ స్కిప్ మీల్, సమ్ టైమ్స్ సర్జరీస్ ఉంటాయి, ఐ స్కిప్. అవును. అవును. ఇంకా మన బాడీ అలా అలవాటు అయిపోతుంది. రిలీజ్ అయిన టైంకి హార్మోన్స్ రిలీజ్ కావు, తినాల్సిన టైంలో తినం, మనం అన్నెసరీగా లేట్ నైట్ ఫుడ్ ఉంటుంది. అలా బాడీ ఎలా రెగ్యులేట్ చేసుకుంటారు డాక్టర్? బాడీ విల్ గెట్ రెగ్యులేటెడ్, బట్ అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ స్పాయిలింగ్ యువర్ ఓవర్ అబ్యూజింగ్, యు ఆర్ యూజింగ్ బాడీ ఓవర్ అబ్యూజింగ్. ఎస్. ఎస్. సో అలాంటప్పుడు
అంటే మొదటిగా గుర్తించడానికి మీ దగ్గరికొస్తే మీరు చేసే టెస్ట్ ఏమిటి డాక్టర్? మామూలుగా ఇప్పుడు న్యూరోపతి అని చెప్పారు కదా! దాన్ని వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే ఓకే. నాకొస్తుందా? రాదా? అని తెలుసుకోవడానికి ఏమైనా టెస్ట్‌లున్నాయా? అంటే న్యూరోపతికి వస్తుందా రాదని తెలుసుకోవడం టెస్ట్లు ఏం లేవు కానీ పేరెంట్స్కి డయాబెటీస్ ఉంది డాక్టర్ గారు నా చెక్ చేసుకోవాలంటే రెగ్యులర్ చెకప్స్ అండి. ఓకే. ఎఫ్బిఎస్ పీపీబీఎస్ చేసుకుంటాం, లేదంటే ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేసుకుంటాం, హెచ్బైఎన్సీ చేసుకుంటాం. దానివల్ల మనం నియర్ ఉన్నావా, ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నావా ఓకే. చూసుకొని వీ కెన్ గో విత్ ద ఎక్సర్సైజెస్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. న్యూరోపతి అంటారు దిస్ నో టెస్ట్ టు చెక్. బట్ ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ న్యూరోపతి ఏదైనా ఉంది అనుకుంటే హ్మ్. వీ కెన్ చెక్ విత్ ఏ ఫైన్ టచ్ కానీ ఓకే. వైబ్రేషన్ ట్యూనింగ్ ఫోక్ వైబ్రేషన్ టెస్ట్ ఉంటుంది, దానివల్ల కానీ హాట్ అండ్ కోల్డ్ సెన్సేషన్ టెస్ట్ కానీ ఓకే. ఇవన్నీ చెక్ చేయటం వల్ల మనకి న్యూరోపతి ఏ స్టేజ్లో ఉంది, ఏంటి, సివియర్గా ఉందా, మైల్డ్ మోడరేట్ ఉందన్నదా మనం చెక్ చేసుకోవచ్చు. అంటే డాక్టర్ దీంట్లో స్టేజెస్ ఏమైనా ఉన్నాయా? అంటే దీనికి మనం చూసినట్టయితే మెడికల్ సైడ్ మైల్డ్ మోడరేట్ సివియర్ న్యూరోపతి అంటాము, డిపెండింగ్ ఆన్ ద స్కేల్ అండ్ ఆల్. యూజువల్గా ఆఫ్టర్ ద టెస్ట్ విల్ డిటర్మైన్ అనమాట ఏ స్టేజ్లో ఉంది ఏంటి, హ్మ్. మనం ఎలా ఫ్యూచర్లో ప్రివెంట్ చేసుకోవచ్చు, హ్మ్. ఇంకా ఫర్దర్ డ్యామేజ్ కాకుండా కాళ్ళకి ఎటువంటి సమస్యలు రాకుండా ఉండటానికి. అంటే ఇప్పుడు డాక్టర్ షుగర్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు న్యూరోపతి వచ్చినా, ఫుడ్‌కి ఇలా ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ పక్కా తీసేయాల్సిందే డాక్టర్. అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం అవే చూస్తూ ఉంటాము. వాళ్ళు కాళ్ళని కంప్లీట్‌గా కోల్పోతారు. చాలా డిప్రెషన్‌కి గురవుతారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా అసలు చాలా డిసప్పాయింట్ అవుతా ఉంటారు. అంత దూరం వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి డాక్టర్? అంటే బేసిక్గా ఇప్పుడు డయాబెటిక్స్ వాళ్ళకి ఇఫ్ యూ గాట్ అన్ అవేర్నెస్, నా కాళ్ళకు వచ్చే ఎటువంటి సమస్య అయినా ఐ షుడ్ ప్రివెంట్ ఇట్ రాదర్ దాన్ ఓకే. హ్మ్. కాళ్ళల్లో మంటలు, తిమ్మిర్లు, స్పర్శ తగ్గటం, దీన్ని న్యూరోపతి సిమ్టమ్స్. ఓకే. ఇనీషియల్గానే నాకు ఈ ప్రాబ్లం ఉంది అని తెలుసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే కనుక ఏ స్టేజ్లో ఉందో చూసి ప్రివెన్షన్, ఫ్యూచర్లో ఆ సిమ్టమ్స్ తగ్గడానికి మెడికేషన్స్ ఇచ్చి అట్ ఓకే. ద సేమ్ టైం కాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా. అంటే డయాబెటిక్ పేషెంట్స్ చాలామందికి ఫింగర్స్ మధ్యలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అవును. అలా చాలా కాకుండా వస్తుంటాయి. న్యూరోపతి వల్ల ఫింగర్స్, ఇప్పుడు మన కాళ్ళ వేళ్ళు ఇలా ఫ్లాట్గా ఉంటే వాళ్ళకి నిదానంగా ఇలా ఫోల్డ్ అయిపోతాయి హ్మ్. న్యూరోపతి వల్ల. హ్మ్. హ్మ్. హ్యామర్ టోస్, అలా ఎందుకు జరుగుతుంది డాక్టర్? క్లాటోస్ అంటాం బికాస్ ఆఫ్ న్యూరోపతి. అగైన్ ఓకే. ఒక చాట ఎక్కువ పుల్లింగ్, ఒక చాట తక్కువగా ఉండటం వల్ల. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం వల్ల, రక్తనాళాల్లో బ్లాకేజ్ అవటం వల్ల కూడా హుహు. హుహు. వీటి వల్ల వచ్చే సమస్యల్ని గాయాలు అవుతాయి. ఆ గాయాలను నెగ్లెక్ట్ చేసినైతే కనుక ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇంకా నెగ్లెక్ట్ చేసినైతే కనుక కాలు వేళ్ళు కోల్పోతారు. హ్మ్. చాలామంది ఇప్పుడు మనం సిటీస్లో పర్లేదండి, కొంచెం అవేర్నెస్ ఉంది. వెన్ యూ సే రూరల్ పాపులేషన్, అవును. కాళ్ళకు గాయమే కదా, ఏం కాదులేండి అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తారు. సడన్గా ఆ గాయం నుంచి ఇన్ఫెక్షన్ అయిపోయి కాలుకంతా స్ప్రెడ్ అయిపోయి డిలేడ్ ప్రెజెంటేషన్స్, వెరీ లేట్గా సాడ్ వస్తారు. డాక్టర్. అంటే చాలామంది అంటే చిన్న నొప్పే కదా! ఏముంది చిన్న పుండే కదా! అనుకుంటారు డాక్టర్. అది తగ్గదు. మానదు, మానదు చూసి చూసి డాక్టర్ దగ్గరికొస్తారు. డాక్టర్ ఇంకా గబుక్కన చెప్పేస్తారు సో అండ్ సో, సో అని. సో అలా కంప్లీట్‌గా వాళ్ళు చాలా బిగ్ డెసిషన్‌కి తీసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళ చిన్న పుండుని ఎలా మనం గుర్తించాలి డాక్టర్? ఇది న్యూరోపతికి సంబంధించిందా? నార్మల్‌దా అని చెప్పేసి? చిన్న పుండు అంటే ఇప్పుడు మనము ఇక్కడ ఎంత అవేర్నెస్ ఇంపార్టెంట్, రూరల్ ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు టౌన్స్లో కూడా హ్మ్. అవును. ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న గాయం అయితే కనుక ఇది న్యూరోపతికి సంబంధించిందా లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ సంబంధించిందా చెక్ యెస్. చేసుకోవాలి. ఇఫ్ ఇట్స్ ఏ న్యూరోపతిక్ అల్సర్, పెరిఫెరల్ న్యూరోపతి వల్ల హ్మ్. అల్సర్ అయితే కనుక హ్మ్. కాళ్ళ కిందే పక్క, దాన్ని మనం ప్రాపర్గా జాగ్రత్తగా ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే ట్రీట్ చేసుకొని దాన్ని ఆఫ్ రోడింగ్ ఫుట్వేర్ అంటాం. హుహు. హుహు. ఎక్కడైతే ప్రెషర్ అల్సర్ వస్తుందో, న్యూరోపతిక్ అల్సర్ ప్రెషర్ అల్సర్ బేసిక్గా అక్కడ ఓకే. హార్డ్ అయిపోయి అల్సర్స్ వస్తాయి. హ్మ్. దానికి మనం ఆఫ్ లోడింగ్ ఫుట్వేర్ ఇచ్చినట్టయితే కనుక కస్టమైజ్ ఫుట్వేర్, రెగ్యులర్ చెప్పులు లేకపోతే మార్కెట్లో దొరికి డాక్టర్ చెప్పులు పనికిరావండి. ఓకే. దీనికి రెగ్యులర్గా పేషెంట్ ఫుట్ని స్కాన్ చేసి హుహు. ప్రెషర్ అసెస్మెంట్ చేసి ఎక్కడ ప్రెషర్స్ ఎక్కువ పడుతున్నాయి, ఎక్కడ తక్కువ పడుతున్నాయి చూసి ఫుట్లో ప్రెషర్ ఎక్కువ పడే దగ్గర ఆఫ్ లోడ్ చేస్తాం, విల్ మేక్ ఇట్ షాలో. ప్రెషర్ తక్కువ పడే దగ్గర ఆన్ లోడ్ చేస్తాం. దట్ ఈస్ హౌ వీ డూ కస్టమైజ్ ఫుట్వేర్. ఆ గాయాన్ని మనం మాన్పించవచ్చు. ఓకే. అలా కాకుండా బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ వల్ల హ్మ్. గాయమై పుండు మానకపోతే వాస్కులర్ సర్జన్ దగ్గరికి వచ్చినట్టయితే కనుక యాంజియోగ్రామ్ అనేది చేసి ఎక్కడెక్కడైతే రక్తనాళాలు బ్లాకేజెస్ ఉన్నాయో, హుహు. జస్ట్ ఎలా అయితే హార్ట్లో యాంజియోప్లాస్టీ చేస్తారో అదే రకంగా మోకాల కాళ్ళలో కింద చేస్తారు. రక్తనాళాలు యాంజియోప్లాస్టీ చేసి రక్త సరఫరా పెంచి ఆ గాయాన్ని మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్లకుండా ప్రివెంట్ చేయొచ్చు. స్టెంట్ వేస్తారా డాక్టర్ అక్కడ కూడా? అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక అబ్డామన్ ఏరియాలో, అంటే ఈ పొట్ట భాగంలో రక్తనాళాలు మూసుకుపోతే స్టెంటింగ్ చేస్తాము. హ్మ్. అలా కాకుండా ఈ కాళ్ళల్లో అయితే కనుక స్టెంట్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. అంటే డాక్టర్ ఇప్పుడు స్టెంట్ అంటే చాలా మందికి హార్ట్‌లో వేస్తారనేది తెలుసు. కానీ వేరే భాగాల్లో వేస్తారని కూడా తెలీదు. చాలా మందికి అవేర్‌నెస్ లేదు. డెఫినెట్గా అండి, ఎందుకంటే ఇప్పుడు నేను యాంజియోప్లాస్టీ స్టెంట్ అనగానే కాళ్ళలో వేస్తాను, కాళ్ళల్లో కూడా యాంజియోప్లాస్టీ చేస్తారా, బెలూన్ చాలా వేసి మందికి స్టెంట్ తెలీదు. వేస్తారా అని అంటారు. హ్మ్. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్కి ఎలా అయితే హార్ట్లో రక్తనాళాలు మూసుకుపోయినప్పుడు స్టెంట్ వేస్తారో అదే హ్మ్. రకంగా
మనం కాళ్ళకొచ్చే రక్తనాళాల్లో స్టెంటింగ్ చేస్తాము. ఓకే. కొన్ని ప్లేసెస్‌లో చిన్నగా ఉన్న రక్తనాళాలు ఉంటాయి. అంటే మనం పాదం దగ్గర అవును. 1.5 ఉంటది. 1.5 అంటే చాలా చిన్నగా. చాలా ఆ టైనీ. ఏరియాలో స్టెంట్ ఏసే ప్లేస్ కూడా ఉండదు. స్టెంట్స్ ఏసినా మూసుకుపోతాయి కాబట్టి, ఓకే. ఆ ఏరియాలో ఓన్లీ బెలూన్ ఏసి యాంజియోప్లాస్టీ చేస్తాం. పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ అంటాం. దీనివల్ల డెఫినిట్‌గా రిజల్ట్స్ బావుంటాయి. ఒకప్పుడు యాంపుటేషన్స్‌కెళ్ళిపోయాయి. అవును. అవును డాక్టర్. కాళ్ళకి చాలా గాయం మంది అయితే అంప్యుటేషన్ చేసేసేవారు. మోకాళ్ళ కింద గాని, మోకాళ్ళ పైన తీయాల్సొచ్చేది. బైపాస్ సర్జరీ గాని చేయలేకపోతే. అలా కాకుండా ఇప్పుడున్న అడ్వాన్స్‌మెంట్స్‌కి ఆ రక్తనాళాలు మూసుకుపోయినా సరే ఓపెన్ చేసే కెపాసిటీ ఆల్‌మోస్ట్ 95% సక్సెస్‌ఫుల్ ప్రొసీజర్స్ ఉన్నాయి ఇప్పుడు. ఓహ్! సూపర్బ్. అండ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే మన ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్‌లో గ్యాడ్జెట్స్ అంటే మనం యూజ్ చేసే పరికరాలు. ఈ ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ చేయటం వల్ల మనం డెఫినిట్‌గా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి కాళ్ళు సేవ్ చేసుకోవచ్చు. అంటే అప్పట్లో చాలామంది డాక్టర్ సీదా యాంప్యుటేషన్‌కి వెళ్ళిపోయేవారు. డాక్టర్ ఇంకా కంప్లీట్‌గా ఇన్ఫెక్షన్ అయిపోయిందమ్మా, ఏం చేయలేరు. ఇంకా తీసేయాలని చెప్పేసి చాలామంది అంప్యుటేషన్ అంటే తీసేవారు కంప్లీట్‌గా కాలుని. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే చాలా ముందుకెళ్ళిపోయాం. చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్ వచ్చాయి. అలా అనుకుంటే న్యూరోపతిలో ఇప్పుడు ఈ కండిషన్‌లో ఎండోవాస్కులర్ సర్జన్‌గా ఈ డిపార్ట్మెంట్‌లో ఎంత ముందుకు వెళ్ళింది డాక్టర్? అడ్వాన్స్ ట్రీట్మెంట్. ఇప్పుడు అడ్వాన్స్‌మెంట్స్ అనేప్పటికి ఇప్పుడు ఫ్రమ్ లాస్ట్ 11 ఇయర్స్ ఐ హావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఇన్ హైదరాబాద్. ఓకే. 11 ఇయర్స్ బ్యాక్ ఉన్న టెక్నాలజీకి ఇప్పటికి చాలా మారిపోయింది. ఓకే. అంటే మేము ఇంతకుముందు రక్తనాళాలు బ్లాకేజెస్ ఉన్నప్పుడు ఒక బెలూన్ పెట్టి దాన్ని ఓపెన్ చేయగలిగేవాళ్ళం అంతే. ఇప్పుడున్న దాంట్లో ఇప్పుడు మనం ఎలా అయితే బోర్‌వెల్ ఏసి డ్రిల్ చేసి ఒక హోల్ చేస్తామో హ్మ్. అదే రకంగా ఎథరెక్టమీ డివైజెస్ అంటాం. మూసుకుపోయిన రక్తనాళాలను డిగ్ చేసి ఆ క్లాట్స్‌నన్నీ బయటికి తీసేసి ఒక పాత్‌వే క్రియేట్ చేసిన తర్వాత బెలూన్ ఏసి అంత చేయగలిగే ఈజీ స్టేజ్‌కి అయిపోయిందా డాక్టర్ ఇప్పుడు? ఈజీ అయిపోయింది. టెక్నాలజీ బికమ్ వెరీ ఈజీ. అడ్వాన్స్‌మెంట్స్ వచ్చినాయి కాబట్టి ఎథరెక్టమీ డివైజెస్ అంటాము. హ్మ్. లేపోతే సక్షన్ థ్రాంబెక్టమీ డివైజెస్ అంటాము. బెలూన్ యాంజియోప్లాస్టీ అంటాము. ఓకే. దేర్ ఆర్ సో మెనీ డివైజెస్ వేర్ అడ్వాన్స్‌మెంట్స్ హావ్ కమ్ అప్. ఇట్ హస్ బికమ్ వెరీ ఈజ్ అండ్ సక్సెస్ రేట్ కూడా పెరిగిందండి. ఒకప్పుడు 70-80% ఇప్పుడు 80-90% వరకు మనం కాల్ సేవ్ చేయొచ్చు. ఆల్‌మోస్ట్ ఆల్మోస్ట్ 100కి రీచ్ 100కి అవ్వడం. రీచ్ అయిపోతున్నాం. హ్మ్. యాహ్! అంటే ఇప్పుడు డాక్టర్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఎలా డిసైడ్ చేస్తారు? ఏ పేషెంట్‌కి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది మీరు ఎలా డిసైడ్ చేస్తారు? అంటే ఇప్పుడు ఒక పేషెంట్ ప్రొఫైల్ తీసుకున్నట్టయితే గనక యంగ్ పేషెంట్ వచ్చారు మన దగ్గరికి. అంటే అరౌండ్ మిడిల్ ఏజ్ 40-50 అనుకుందాం. హ్మ్. హ్మ్. వాళ్ళకి రక్తనాళాలు మూసుకుపోయినాయి. వాళ్ళకైతే గనక మనం బైపాస్ సర్జరీ చేసినట్టయితే గనక లాంగ్ టర్మ్ పేటెన్సీ ఎక్కువ రోజులు ఆ గ్రాఫ్ట్ అనేది ఓపెన్‌గా ఉంటది. ఓకే. అలా కాకుండా కొంచెం ఏజ్ పెరిగింది, ఎల్డర్లీ పేషెంట్స్ వచ్చారు. వాళ్ళకి మైనర్ ప్రొసీజర్స్ స్మాల్ ఇంజెక్షన్ ద్వారా యాంజియోప్లాస్టీ చేస్తాం. హుహు. అంటే డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ టు పేషెంట్ ప్రొఫైల్ హుహు. మనం ట్రీట్మెంట్ ఆఫర్ చేయగలం. బైపాసా లేకపోతే యాంజియోప్లాస్టీయా. ఇంకొకటి ఏంటంటే సివియారిటీని బట్టి డాక్టర్? సివియారిటీ బట్టి. ఓకే. ఇంకొకటి లీజన్. ఇప్పుడు రక్తనాళాలు ఒక 5% 6 సెంటీమీటర్స్ మూసుకుపోయింది అనుకుందాం. హ్మ్. హ్మ్. సన్న ఇంజెక్షన్ ద్వారా యాంజియోప్లాస్టీ చేసి ఓపెన్ అప్ చేయొచ్చు. లేకపోతే 10-15 సెంటీమీటర్స్ కూడా చేయొచ్చు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం. ఓకే. ఓకే. అదే గనుక ఎక్కువ శాతం మూసుకుపోయింది అనుకుందాం. ఒక 70-80 సెంటీమీటర్స్ మూసుకుపోయింది అనుకుంటే బైపాస్ బైపాస్. ఆపోజిట్ వెయిన్ తీసి పైనుంచి కింద వరకు కాళ్ళకి కనెక్షన్ ఇచ్చేయచ్చు. కనెక్షన్ ఇచ్చేయొచ్చు. ఓకే. అది టెక్నాలజీ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఇంటర్వెన్షన్స్ ద్వారా ఇప్పుడు బాగా చాలా వరకు చేయగలుగుతున్నాం. ఇంటర్వెన్షన్ చేయలేనప్పుడు ఇంకా బైపాస్ ఆప్షన్ అనేది ఆల్వేస్ మనకు ఆప్షన్ ఉంటుంది ప్రొసీజర్ చేసుకోవడం. ఓకే. అంటే ఇప్పుడు ఈ ప్రొసీజర్ అనేది మీరు చెప్పింది డాక్టర్. అంటే అది ఎంత సమయం పడుతుంది? అంటే తీసుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇప్పుడు మీరు చెప్పిన ప్రొసీజర్స్ కానీ అంటే హాస్పిటల్స్‌లోనే ఉండాలా? 2 రోజులు, 3 రోజులు ఉండాలి అనుకుంటారు కదా! అంటే ఎన్ని రోజులు ఉండాలి? అంటే ఇప్పుడు మనం ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ ఈ పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ రక్తనాళాలు మూసుకుపోయిన వాళ్ళు చూసినట్టయితే కనుక జస్ట్ 1 డే ప్రొసీజర్ అండి. 1 డే పేషెంట్ ప్రొసీజర్. ఓకే. మార్నింగ్ అడ్మిట్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ డిశ్చార్జ్ మన సెట్టింగ్‌లో. ఓకే. ఇఫ్ యూ ఓకే. సీ వెస్టర్న్ కంట్రీస్ ఇట్స్ ఎ డే కేర్ ప్రొసీజర్. ఓకే. డే కేర్ ప్రొసీజర్. మార్నింగ్ ఫైన్. వచ్చి చేసుకొని బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసుకొని ఈవినింగ్ కల్లా ఇంటికి అంటే వెళ్ళిపోవచ్చు. అంత ఈజీగా అయిపోయిందా అంత డాక్టర్ ఈజీగా ట్రీట్మెంట్? అయిపోయింది. దట్స్ వాట్ ఐమ్ టెలింగ్ ఓకే. టెక్నాలజీ. ఎక్కడా మనం కట్ చేయటం గాని, కుట్లేయటం గాని ఏమీ లేదు. ఇప్పుడు మీరు చెప్పిన ఫ్యాన్సీ వర్డ్స్ కానీ విన్నప్పుడు అంటే పేషెంట్స్‌కి ఏమైతే భయమేస్తుందో, ఓకే వెళ్తే ఒక 2-3 డేస్ హాస్పిటల్స్‌లో ఉండాలేమో, ఎవరైనా కేర్ తీసుకోవాలేమో అసిస్ట్ చేయడానికి అని అనుకుంటా ఉంటారు. కానీ మీరు చెప్పిన విధానాన్ని బట్టి అంత స్ట్రెస్ ఫ్రీ అయితే అంతే. అంటే చాలా ఇప్పుడు ఏం లేదు. డెఫినెట్‌గా అండి. ఇప్పుడు ఓన్లీ రక్తనాళాలు మూసుకుపోయి కాళ్ళకి గాయం లేదు, ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదనుకుంటే, ఈరోజు మార్నింగ్ వచ్చి చేసుకొని ఈరోజు ఈవినింగ్ గాని లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ గాని ఇంటికెళ్ళిపోవచ్చు. ఓకే. ఓకే. అదే కనుక ఏమైనా ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందనుకోండి, నెక్స్ట్ డే ఇంకొక రోజు ఆ గాయాన్ని ఏదైతే ఉందో దాన్ని డిబ్రైడ్మెంట్ అంటాం. ఓకే. క్లీనింగ్ అంటాం. హ్మ్. దాన్ని క్లీన్ చేసి ఇంకొక రోజు మాక్సిమం 2½ డేస్, 3 డేస్‌లో స్ట్రెస్ వెళ్ళిపోవచ్చు ఫ్రీగా హాస్పిటల్‌కి. వచ్చేసి చేసేసుకొని వెళ్ళిపోవచ్చు అంటారు. అంతే. 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 డాక్టర్ ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ చాలామంది స్ట్రగుల్ అవుతా ఉన్నారు. ఏంటంటే అవి చూడడానికి చాలా ఆడ్‌గా కనిపిస్తాయి. చాలామంది కొంచెం ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతారు. వాటిని కవర్ చేసుకోవడానికి లోషన్స్, స్ప్రేస్ అని ఇవన్నీ కూడా వాడుతా ఉంటారు. అవేవి వర్కౌట్ అవ్వవు. అంటే అవి జస్ట్ చూడడానికే ఇబ్బందికరంగా ఉంటాయా డాక్టర్? అంటే లోపల కూడా ఏమైనా డ్యామేజ్ జరుగుతుందా? అంటే వాళ్ళకి ప్రమాదకరంగా కూడా మారొచ్చంటారా? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇనీషియల్ డేస్‌లో అవి చూడటానికే
సూపర్ఫిషియల్‌గా కనిపిస్తా ఉంటాయి. ఓకే. ఒకటి కాస్మెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటది. అవును. అవును. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే బ్లడ్ అక్కడ పూల్ అప్ అయిపోయి కింద నుంచి పైకి ఎలకపోవటమే వారికోస్ వెయిన్స్ బేసిక్‌గా. హుహు. ద బ్లడ్ ఈస్ సపోజ్ టు గో ఫ్రమ్ ఫుట్ టువర్డ్స్ ద హార్ట్. ఓకే. కింది నుంచి అలా కాకుండా మరి రివర్స్ లీక్ ఓకే. అవ్వటం వల్ల ఈ వారికోస్ వెయిన్స్ వస్తాయి ఇక్కడ ఉండిపోయి. మన కాళ్ళల్లో గాని మీరు చూస్తే లెగ్ భాగంలో గాని, యాంకిల్ భాగంలో గాని. ఇనీషియల్ స్టేజెస్‌లో ఏమవుతది? మనకి కాళ్ళలో కనిపించడం మాత్రమే కాస్మెటిక్‌గా గాని, ఆడ్‌గా ఉంటాయి. అవును. కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత బ్లడ్ అక్కడ పూల్ అప్ అయిపోయి దానివల్ల కాఫ్ క్రాంప్స్ గాని, హెవీనెస్ గాని, కాలు బరువుగా ఉండటం గాని, అంతలా ఉంటుందా నైట్ డాక్టర్? టైమ్ క్రాంప్స్ రావటం, పిక్కలు పట్టుకుపోవటం ఓకే. గాని జరుగుతది. ఇది వారికోస్ ఇనిషియల్ స్టేజ్ సింప్టమ్స్ అండి. ఇంకా ఈ స్టేజ్‌లో మనం చూసి ట్రీట్మెంట్ చేయించుకోకపోతే నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే యాంకిల్ చుట్టూ, మడిం చుట్టూ వాపులు రావటం. ఓకే. ఓకే. అంటే సరే. బ్లడ్డా డాక్టర్ అదంతా? అంటే ఇప్పుడు బ్లడ్ కాదండి. బ్లడ్ అక్కడ రాదండి. యూజువల్‌గా బ్లడ్ పైకి వెళ్ళకుండా రివర్స్ అక్కడ ఉండటం వల్ల ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ ఓకే. ఓకే. అంటే క్యాపిలరీ లెవెల్స్‌లో మెకానిజం ఏమవుతదంటే ఆ ఫ్లూయిడ్ అక్కడ అక్యుములేట్ అయిపోయి యాంకిల్ చుట్టూ ఎడిమా అంటాం. ఫార్మ్ వాపులు అయిపోతుంది. వాపులొస్తాయి. హ్మ్. దాని నెక్స్ట్ స్టేజ్ ఏంటి? స్కిన్ డిస్కలరేషన్, దురదలు. స్కిన్ ఇచ్చింగ్ రావటం, మడిం చుట్టూ లోపలే పక్క. దాని తర్వాత ఇప్పుడు మనం మెడికల్ టెర్మినాలజీ చూస్తే పిగ్మెంటేషన్ అంటాం. లేకపోతే లైపోడెర్మటోస్క్లిరోసిస్ అంటాం. ఓకే. ఈ స్టేజ్‌కెళ్తది. ఇంకా మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే అల్సర్స్ మీరు చెప్పినట్టు గాయాలైపోతాయి చూసారా? ఆ స్టేజ్. అది లాస్ట్ స్టేజ్. కానీ ఏంటంటే ఇనీషియల్‌గా వారికోస్ వెయిన్స్ ఉన్నవాళ్ళు ఒక డాప్లర్ స్కాన్ చేపించినట్టయితే గనక ఇనీషియల్ స్టేజ్‌లో ఉంటే స్టిల్ యూ కెన్ మేనేజ్ విత్ ద మెడికేషన్స్ అండ్ స్టాకింగ్స్. ప్రతి ఒక్కళ్ళు వారికోస్ వెయిన్స్ ఉన్నవాళ్ళు లేజర్ ట్రీట్మెంట్‌లు గాని, గ్లూ థెరపీ గాని చేయించుకోవాల్సిన అవసరం యాక్చువల్లీ లేదు. నేను అదే అడుగుదాం అనుకున్నా డాక్టర్. ఇప్పుడు యాహ్! ఏంటంటే చాలామంది వారికోస్ వెయిన్స్ అంటే సర్జరీ చేయించుకోవాలేమో, చాలా పెద్ద ప్రొసీజర్ ఏమో అనుకుంటారు. అంటే అది కనిపించగానే వెంటనే కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చా డాక్టర్? అంటే 100% ఓకే. ట్రీట్మెంట్ తీసుకుంటే అది ఎంత సమయంలో క్యూర్ అవుతుంది? ఆ! అంటే ఇప్పుడు మీరు డెఫినిట్‌గా పేషెంట్స్‌కి ఎవరైనా ఇండికేషన్ ఉంది. ఈ పేషెంట్‌కి వారికోస్ వెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆ! చేయించుకుంటే మంచిది. లేదంటే ఫ్యూచర్‌లో గాయాలవుతాయి, లేకపోతే వాపులొస్తాయి, నలుపు అవుద్దని అనుకుంటే అవును. గనక ట్రీట్మెంట్ హార్డ్‌లీ ఇట్స్ ఎ డే కేర్ ప్రొసీజర్. మార్నింగ్ వస్తే మధ్యాహ్నం పంపించేయొచ్చు. నడుచుకుంటూ వచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడున్న అడ్వాన్స్‌మెంట్స్‌కి ఒకప్పుడు చూసినట్టయితే మేము లేజర్ అంటాం, లేకపోతే రేడియో ఫ్రీక్వెన్సీ అబలేషన్ అంటాం. అవును. అవును. ఇవి చేస్తా ఉన్నాం ఒక 1 డికేడ్‌గా. ఇప్పుడు లేటెస్ట్‌గా ఫ్రమ్ లాస్ట్ 5, 6 ఇయర్స్ గ్లూ థెరపీ అని వచ్చింది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఆఫీస్ బేస్డ్ ప్రొసీజర్ అంటాం. ఓకే. గ్లూ థెరపీ ఇలా ఎలా వచ్చి చేస్తారు ఇలా డాక్టర్? చేయించుకొని ఇలా వెళ్ళిపోవటం. అంటే అంత ఓకే. ఓకే. ఈజీగా ఉంటుంది నేను చెప్పినంత. అచ్చా! అంటే విత్ ఎ సింగిల్ ఇంజెక్షన్ ఒక్క ఇంజెక్షన్‌తో వారికోస్ వెయిన్స్ మనం ట్రీట్ చేయొచ్చు. ఓకే. అంటే కొంతమంది ఓన్‌గా తీసుకుంటారు కదా డాక్టర్ ఇంజెక్షన్స్. అది ఆ ప్రిఫరబులేనా? ఓన్ ఇంజెక్షన్స్ వారికోస్ వెయిన్స్ తీసుకోవడానికి ఆప్షనే లేదండి. ఇట్స్ అంటే నేను చెప్పే ఇంజెక్షన్స్ ఏంటంటే ఏదైతే వెయిన్ లీక్ అవుతుందో మన థై భాగంలో, లెగ్‌లో హ్మ్. హ్మ్. దాన్ని మెయిన్ వెయిన్ గ్రేట్ సఫినెస్ వెయిన్ అంటాం. షార్ట్ సఫినెస్ వెయిన్ అంటాం. ఆ లీక్ అయ్యే వెయిన్‌ని మనం క్లోజ్ చేస్తాం. ఓకే. క్లోజ్ ఓకే. చేసే విధానాలే డిఫరెంట్ టైప్స్. ఒకటి హీట్ చేసి బర్న్ చేయటం. ఓకే. దాన్ని ఓకే. లేజర్ గాని, ఆర్ఎఫ్ అబ్లేషన్ గాని అంటాం. చేస్తారు. హ్మ్. ఇంకొకటి ఇప్పుడు లేటెస్ట్‌గా మేము చేసేది గమ్ము పెట్టి క్లోజ్ చేయటం. ఓకే. ఇట్స్ ఎ గ్లూ థెరపీ. గ్లూ థెరపీ. దాన్ని సింగిల్ ఇంజెక్షన్స్‌తో చేయొచ్చు గ్లూ థెరపీ అంటే. లేజర్‌తో, ఆర్ఎఫ్‌తో ఏంటంటే మల్టిపుల్ ఒక 10-12 ఇంజెక్షన్స్ ఎనస్థీషియా ఇచ్చి మత్తు ఇచ్చి ఆ వెయిన్ చుట్టూ చేయాలి. బర్న్ చేయాలి. హుహు. హుహు. అది డిఫరెన్స్ అండి. అంటే విచ్ వన్ యూ ప్రిఫర్ డాక్టర్? అంటే ఏది ఈజీగా ఉంటుంది డాక్టర్ అని ఎవరైనా అడిగితే మీరేం చెప్తారు? అంటే నేను ఇట్స్ డిపెండింగ్ ఆన్ పేషెంట్ టు పేషెంట్ అండి. ఇప్పుడు ఒక పేషెంట్‌కి వెయిన్ సూపర్ఫిషియల్‌గా ఉంది. అంటే చర్మం కిందే ఉంది. డయామీటర్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే డయామీటర్స్ అంటే చుట్టుకొలత. ఒక 10 mm కంటే ఎక్కువ ఉంది. చర్మం కిందే ఉంది ఆ వెయిన్ నేను క్లోజ్ చేయాల్సిన వెయిన్. అలా అనుకుంది. తర్వాత పేషెంట్‌కి ఏమైనా అలర్జీ హిస్టరీస్ ఉన్నాయి అని అనుకుంటే గనక ఐ ప్రిఫర్ లేజర్ గాని, రేడియో ఫ్రీక్వెన్సీ గాని చేస్తాను. అలా డ్రగ్ కాకుండా అలర్జీ ఉండవాళ్ళకి. అది హ్మ్. అలర్జీ లేదు. లేకపోతే వెయిన్ డయామీటర్స్ 10 mm కంటే తక్కువ ఉంది. ఓకే. ఓకే. అండ్ ఈ ఇంజెక్షన్స్ అంటే ఫోబియా ఉన్న వాళ్ళకి, ఓకే. యాహ్! ఎలర్జీ యాహ్! లేని యాహ్! వాళ్ళకి, వెయిన్ డయామీటర్స్ తక్కువ ఉన్న వాళ్ళకి, కొంచెం డీప్ ఉన్న వాళ్ళకి ఐ ప్రిఫర్ గ్లూ థెరపీ. గ్లూ డెఫినిట్‌గా ఇప్పుడు 10 ఇంజెక్షన్స్ ఇస్తాం, ఒక ఇంజెక్షన్ ఇస్తా అంటే అందరూ ఒక ఇంజెక్షన్ ఒక ప్రిఫర్ చేస్తారు ఇంజెక్షనే కదా! ప్రిఫర్ చేస్తారు. ఈ కాంట్రా ఇండికేషన్స్ ఏమీ లేవు అనుకుంటే గనక గ్లూ ఈజ్ బెటర్ అండి. లేదనుకుంటే లేజర్ ఈజ్ ఆల్వేస్ అంటే ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఎక్సెప్ట్ పెయిన్ అండ్ స్టాకింగ్. స్టాకింగ్స్ లేజర్‌లో ఎక్కువ రోజులు వేసుకోవాలి. గ్లూ తక్కువ హ్మ్. రోజులు వేసుకోవాలి ప్రొసీజర్ ఓకే. అయిన ఓకే. తర్వాత. హ్మ్. ఇలా చూసుకుంటే బోత్ ఆర్ ఈక్వల్ ఎఫెక్టివ్, బోత్ ఆర్ ఈక్వల్ ట్రీట్మెంట్స్. గుడ్ అండ్ ఐ మీన్ టు సే ఎఫెక్టివ్‌నెస్ ఈజ్ ఈక్వల్ అని. 2 గుడ్ ట్రీట్మెంట్సే. ఓకే. ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ దేర్ పెయిన్. ఎంతవరకు నొప్పి తట్టుకోగలరు? ఏమైనా అలర్జీస్ హిస్టరీస్ ఉన్నాయా? ఎఫర్టబిలిటీ ఉందా లేదా కూడా చూసుకోవాలి. గ్లూ థెరపీకి ఓకే. వచ్చేప్పటికి కొంచెం కాస్ట్లీ అండి. ఓకే. అంటే లేజర్‌కి వచ్చేప్పటికి కొంచెం తక్కువ. మీరు ఆ మాట చెప్పారంటే చాలా ఎక్స్‌పెన్సివ్ అనుకోవచ్చా అంటే డాక్టర్? వెన్ కంపేర్డ్ టు లేజర్ గ్లూ ఈజ్ డబుల్ ద హుహు. కాస్ట్ అండి. డబుల్ ద కాస్ట్ డబుల్ అన్నమాట. ద కాస్ట్. ఆ! అంటే అందరూ అఫోర్డ్ చేయలేరు. ఎఫర్ట్ అఫోర్డ్ చేయలేరు. చేయలేని బట్ వాళ్ళకి ఇప్పుడున్న వేరే దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. లేజర్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండి. ఓకే. నథింగ్ టు వరీ దట్ చేయించుకోలేదని బాధపడాల్సిన పని లేదు.
ఇప్పుడు డాక్టర్ ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అంటే ఎంత గ్యారంటీ ఇస్తారు మళ్ళీ తిరిగి రావని? మళ్ళీ తిరిగొచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? వెన్ యూ సే మెడికల్ సైడ్ గ్యారంటీ అనేది యూ షుడ్ సే ఎఫికసీ గానీ లేకపోతే ఓకే ఓకే. అంటే ఎంతవరకు పేషెంట్స్‌గా వాళ్ళు అదే రికరెన్స్ ఎక్స్‌పెక్ట్ రేట్స్ చేస్తారు. మాట్లాడుకుంటాం వెన్ యూ అంటే సే యాహ్! డాక్టర్ ఇప్పుడు నేను ఈ ట్రీట్మెంట్ తీసుకున్నా డాక్టర్. నాకిది మళ్ళీ తిరిగొస్తదా? రాదా? ఒకవేళ వస్తే ఎంతవరకు వస్తదని ప్రతి ఒక్కరి దాంట్లో దట్ ఈస్ ఉంటది రికరెన్స్ డాక్టర్. రేట్స్ అందాం మనం. ఓకే. ఓకే. ఇప్పుడు మనం లేజర్ గానీ, గ్లూ గానీ, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ గానీ, లేకపోతే ఓపెన్ సర్జరీ ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితం ఆ! ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు. అవును. ఏది తీసుకున్నా ఆల్మోస్ట్ ఈక్వల్లీ ఎఫెక్టివ్. ఓకే. అంటే ఒక 100 మందికి మనం గ్లూ థెరపీ గానీ, లేజర్ గానీ ఇవన్నీ చేస్తే దేర్ ఆర్ ఎవిడెన్స్ అంటే నేను చెప్పేది కాదు. యాహ్! అంటే ప్రాపర్‌గా ఎక్స్‌పీరియన్స్ ఉన్న డాక్టర్స్, వాస్కులర్ సర్జన్స్ చేసినట్టయితే గనక, ట్రైన్ అయిన వాళ్ళు చేసినట్టయితే గనక 96% నెక్స్ట్ 3 ఇయర్స్ ఎఫెక్టివ్‌గా ఉంటది. అంటే ఓకే. 100 మందికి చేసినట్టయితే గనక ఒక 96% మళ్ళీ వెనక్కి రాదండి. నెక్స్ట్ సూపర్. 3-5 ఇయర్స్‌లో. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే 4-5% అన్నానో దేర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్. వెయిట్ ఎక్కువ ఇంక్లూడెడ్ ఉన్న వాళ్ళు దాంట్లో. ఒబేసిటీ వాళ్ళకి రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. కొంతమందికి మెయిన్ బ్లాక్ చేస్తాము. ట్రీట్మెంట్ టైంలో పక్క ఉన్న మెయిన్ చూసుకోలేకపోతే, సరిగ్గా చేయలేకపోతే దాని నుంచి లీక్ అవుతా ఉంటది. ఓకే. ఓకే. దీస్ ఆర్ ఆల్ డాక్టర్స్ ఫ్యాక్టర్స్ అండ్ పేషెంట్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. చూసుకోవాలి డాక్టర్. అందుకే ఒక ఎక్స్‌పీరియన్స్ వాస్కులర్ సర్జన్ ట్రైన్డ్ డాక్టర్ ఉన్నట్టయితే గనక ఎందుకంటే మేము వాస్కులర్ అంటే అచ్చంగా ఓన్లీ రక్తనాళాలకు సంబంధించిన డాక్టర్‌మే. యెస్. వేరే ఏం యెస్. చెయ్యం ఆఫ్ అన్నమాట. కోర్స్. వి ఆర్ వెల్ ట్రైన్డ్ ఇన్ టైనీ దట్. టైనీ కంప్లీట్‌గా అదే అన్నీ చూసుకుంటారు 100%. రక్తనాళాలు. ఎలా అయితే కార్డియాలజీ ఓన్లీ హార్ట్‌కి సంబంధించి సూపర్ స్పెషలిస్టో, హ్మ్. వాస్కులర్ అనంగానే ఇంకా ఓన్లీ రక్తనాళాలకు సంబంధించే మేము సూపర్ స్పెషాలిటీ అన్నమాట. దానికి సంబంధించినవే మీరు చేస్తాం కాబట్టి అవర్ రిజల్ట్స్ ఆర్ డెఫినెట్‌లీ బెటర్ ఆఫ్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. నేను అడిగిన ప్రతి క్వెషన్‌కి చాలా చక్కగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఓకే.